హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 4 ఇయర్స్ బేబీ గర్ల్కి 1 లేయర్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కటింగ్ చేయాలి అనేది క్లియర్గా చెప్తాను. చివరి వరకు చూసేయండి. ఇక్కడ నేను క్లాత్ అయితే 1.5 మీటర్ తీసుకున్నాను అనమాట, కాటన్ క్లాత్. దాన్ని ఫస్ట్ ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. డబల్ ఫోల్డ్ వేసుకున్నాక పాపకి మెజర్మెంట్ చూసుకున్న తర్వాత హైట్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలన్నమాట. హైట్లో 1 లేయర్ పెట్టడానికని ఫస్ట్ ఒక 5 ఇంచెస్ అయితే లేయర్ పెడదామని 5 ఇంచెస్ రెడ్యూస్ చేసి మిగిలిన హైట్ అయితే ఇలా పెట్టుకొని హైట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత వెడల్పు అయితే అందాజగా చూసుకోవాలన్నమాట. పిల్లలకి కాళ్ళకి తట్టుకోకుండా ఉంటే చాలన్నమాట వెడల్పు అనేది. నేను ఇక్కడ 1.5 మీటర్ క్లాత్కి ఒక 80 సెంటీమీటర్స్ వెడల్పుతో అయితే తీసుకున్నాను. డబల్ ఫోల్డింగ్లో ఉంది కదా, అంటే ఫ్రంట్ బ్యాక్ కలిపి 160 సెంటీమీటర్స్ తోటి వెడల్పు అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే అందాజ కూడా తీసుకోవచ్చు అనమాట, లేదంటే మెజర్మెంట్ ఫ్రాక్ ఉన్నా సరే వెడల్పు మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా హైట్ వెడల్పు చూసుకొని అయితే కట్ చేసుకున్నాను. హైట్ అయితే 17 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. నెక్స్ట్ బాటమ్ అయిపోయింది కదా, ఇప్పుడైతే బాడీ అనమాట. బాడీ కోసం ఇలా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాతకి హైట్ చెక్ చేసుకోవాలన్నమాట. మీరు డైరెక్ట్ ఫ్రాక్ ఉంటేనేమో ఫ్రాక్తోని పైన బాడీ హైట్ అయితే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టేప్తో యూజ్ చేస్తున్నాను కాబట్టి 10 ఇంచెస్ అయితే బాడీకి తీసుకున్నాను. ఆ తర్వాత వెడల్పు కూడా ఒక 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ 1.5 ఇంచ్ దగ్గర నెక్ వెడల్పు తీసుకొని ఒక 4 ఇంచెస్ నెక్ హైట్ దగ్గర డ్రా చేసుకొని ఇలా స్క్వేర్ అయితే ఫస్ట్ మార్క్ చేశాను. ఆ తర్వాత కార్నర్లో కొంచెం రౌండ్ కోసమని కార్నర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకొని ఇలా రౌండ్గానైతే నెక్ షేప్ అయితే డ్రా చేశాను అనమాట. నెక్కి ఎంతైతే పెట్టామో ఆర్మ్ డౌన్ కూడా అంతే, 4 ఇంచెస్ దగ్గర ఆర్మ్ డౌన్ దగ్గర ఎల్ షేప్లో డ్రా చేసుకొని ఆ తర్వాత ఒక 1 ఇంచ్ దగ్గర మళ్ళీ కార్నర్లో మార్క్ చేసుకొని దాన్ని కూడా రౌండ్ చేసుకుంటే ఆర్మ్ డౌన్ కూడా అయిపోతుంది. ఆ తర్వాత మార్క్ చేసుకున్న దానిపై నుండి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్నపిల్లలకి నెక్కి పెద్ద తేడా ఏమి ఉండదు, బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఉంచేస్తున్నా 4 ఇంచెస్ తోటి. అందుకే 2 పార్ట్స్ కలిపి ఒకేసారి కట్ చేశాను అనమాట. ఇది ఫ్రంట్కి బ్యాక్ కలిపి రౌండ్ నెక్కి, ఒకదానికి మాత్రం బ్యాక్ ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది. ఇంకా మనం నెక్కి ఎంతైతే 4 ఇంచెస్ పెట్టుకున్నామో ఆర్మ్ డౌన్ కూడా 4 ఇంచెస్ దగ్గర డ్రా చేసుకుంటే సరిపోతుంది. బాటమ్ పార్ట్ బాడీ అయిపోయింది. ఇప్పుడు కింద 1 లేయర్ పెడతా అని చెప్పిన కదా, దానికి మిగిలిన క్లాత్తోని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ క్లాత్ అంతా ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ వేసి మళ్ళీ ఇంకో ఫోల్డ్ అయితే చేశాను అనమాట అడ్డంలో. అంటే మొత్తం 4 ఫోల్డింగ్స్లో ఉంది ఇప్పుడు క్లాత్. మనం పాపకి వెడల్పు 80 సెంటీమీటర్స్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అలాగే 80 సెంటీమీటర్స్, దానికి డబల్లో ఈ వెడల్పు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకొని తర్వాత ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్ కావాలి కాబట్టి మధ్యలో ఇలా జాయింట్ ఉన్న దగ్గర ఇలా జాయింట్ సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి లేయర్కి అయితే కుర్చీ సరిపోతుంది అనమాట. ఇలా అనమాట 1 సైడ్ అంతా ఫోల్డ్ చేసి కుట్టుకొని కుర్చీ పెట్టుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత మిగిలిన క్లాత్ తోటి కావాలంటే మనం హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే స్లీవ్లెస్గా కూడా వదిలేసుకోవచ్చు. నేను చిన్నగా కుర్చీలు పెడదాం హ్యాండ్స్ కాకుండా అని ఇలా కుర్చీల కోసం క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని 2 హ్యాండ్స్కి సరిపోను హైట్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట. కుర్చీలకే కాబట్టి స్ట్రైట్గా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 4-5 ఇంచెస్ తోటి అయితే చూసుకుంటే సరిపోతుంది. దాన్ని డబల్ ఫోల్డింగ్ వేస్తాం కాబట్టి తగ్గుతుంది అనమాట. డబల్ ఫోల్డింగ్ వేయడం వల్ల కుర్చీలు అనేది నీట్గా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ అనమాట. ఫస్ట్ బాటమ్ పార్ట్ చూడండి. కుర్చీలకి మనం నార్మల్గా కావాలంటే చిన్న కుర్చీ పెట్టుకోవచ్చు, కాకపోతే రెడీమేడ్ ఫ్రాక్ లాగా ఉండడం కోసం ఫస్ట్ కుట్టంతా పెద్ద కుట్టు పెట్టుకోవాలి, దూరం కుట్టు పెట్టుకొని ఇలా కొంచెం దారం ఉంచుకొని కట్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా. ఆ తర్వాత 2 కుట్లు సపరేట్ చేసుకొని ఒక దారం పట్టుకొని ఒకటే దారాన్ని ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితో మొత్తం అంతా ఇలా ఫ్యాబ్రిక్ని ఇలా వెనక్కి అంటుంటే చిన్న చిన్న కుర్చీ వస్తుంది అనమాట. ఇలా కుట్టడం వల్ల లుక్ అయితే రెడీమేడ్ ఫ్రాక్ లాగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు నార్మల్గా మనం ప్రిల్స్ పెడతాం కదా మిషన్ మీద, అలా పెట్టకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. లుక్ అయితే బాగుంటుంది, రెడీమేడ్ ఫ్రాక్ లాగా ఉంటుంది. చిన్న చిన్న కుర్చీలాగా బాగా కనిపిస్తాయి. ఇలా అనమాట ఈజీగా దూరం కుట్టు పెట్టుకొని కుట్టుకొని అక్కడ మనకి పై కుట్టు కింది కుట్టు 2 కలిపి కుడుతుంది కదా మిషన్. అప్పుడు మనం ఒక కుట్టునైతే తీసుకోవాలన్నమాట. తీసుకొని ఒక దారాన్ని పట్టుకొని చేతితో ఇంకో చేతితోటి వీడియోలో చూపించిన విధంగా ఫ్యాబ్రిక్ని ఇలా వెనక్కి అంటుంటే కుర్చీలాగా వస్తుంది. మనకి పాప మెజర్మెంట్ ఫ్రాక్ వెడల్పు ఎంత ఉందో అంత వెడల్పు వచ్చే వరకు చూసుకొని అడ్జస్ట్ చేసుకుని ఉంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని దానిపై నుండి మళ్ళీ ఒక కుట్టేసుకుంటే ఆ కుర్చీ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా అనమాట. ఇప్పుడు మెజర్మెంట్ ఫ్రాక్తో ఒకసారి వెడల్పు వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవాలి. తక్కువ ఉందనుకోండి, ఒకవేళ ఆ దారం ఉంది కదా, ఆ దారంకి వెళ్ళి మళ్ళీ ఫ్యాబ్రిక్ ఇలా ముందుకు లాక్కుంటే ముందుకు వచ్చేస్తుంది. ఎక్కువ ఉంటే ఇంకొంచెం కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్యాబ్రిక్ అంతా కూడా కుర్చీ పెట్టుకుంటే అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మనకి అడ్జస్ట్ అయిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాకే మళ్ళీ దగ్గర కుట్టు పెట్టి
దానిపైన కుట్టేసుకుంటే జరగకుండా కుర్చీలు అనేది స్టిఫ్గా ఉంటాయి. ఇదే విధంగా ఇంకో లేయర్కి కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇంకో లేయర్కి కూడా ఇప్పుడు చూపించిన విధంగానే మళ్ళీ దూరం కుట్టుకొని సేమ్ అదే విధంగా మళ్ళీ కూడా కుర్చీలాగా పెట్టుకొని ఈ పార్ట్ని కూడా రెడీ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కింద లేయర్ పెట్టుకోవడానికి పట్టీ కట్ చేసాం కదా, దీన్ని ఒకవైపు మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. దారం పోగులు కనపడకుండా నీట్గా సన్నగా ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా కింది వరకు కుట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ మనం ఇంతకుముందు ఫ్యాబ్రిక్ ఎలా అయితే కుర్చీ పెట్టి తీసామో ఇటు సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలన్నమాట. ఒకవైపు మొత్తం కూడా దూరం కుట్టుకొని పైవైపు ఇలా ఒక దారం మళ్ళీ సపరేట్గా విడతీసి ఆ దారాన్ని పట్టుకొని మళ్ళీ ఫ్యాబ్రిక్ని అంతా ఇలా వెనక్కంటే మళ్ళీ కుర్చీ రెడీ అవుతుంది అనమాట. ఇందాక ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే కుర్చీ పెట్టి రెడీ చేసుకున్నామో అదేవిధంగా ఈ లేయర్కి కూడా ఫ్రిల్స్ పెట్టకుండా ఈ విధంగా కుర్చీతో రెడీ చేసుకోవాలి. దూరం కుట్టుకొని ఇలా కుర్చీలతో రెడీ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న లేయర్కి బాటమ్ పార్ట్కి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ మరగలబెట్టి పైన మనం వేసే లేయర్ తిరగలపెట్టి ఒక 1/2 ఇంచు ఖర్చు చూసుకొని ఇలా ఒక దాని మీద పెట్టేసి ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కుర్చీ మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకి ఫ్యాబ్రిక్ ఎక్కువ తక్కువ సరిపోలేదు అనుకుంటే ఇలా కుర్చీ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు. ఇది అదే ప్రిల్ అనుకోండి, ఒక ప్రిల్ 2 ప్రిల్స్ అలా ఇప్పుకోవాల్సి వస్తుంది సరిపోకపోతే. కానీ ఇది మనం దూరం కుట్టుకొని కుర్చీ రెడీ చేసాం కాబట్టి అది కదులుతూ ఉంటుంది. మనకి ఎక్కువ తక్కువైన ఫ్యాబ్రిక్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఆ లేయర్ని అయితే అంతా ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఫ్రంట్కి బ్యాక్కి రెండిటికి కూడా ఇదే విధంగా ప్రిల్స్ రెడీ చేసుకొని ఇలా జాయింట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట లేయర్. ఇలా సేమ్ ఇదే మోడల్లో మీరు పెద్ద పిల్లలకు కూడా కుట్టచ్చు అనమాట. ఇది 4 ఇయర్స్ బేబీ ఫ్రాక్ కదా, 10 ఇయర్స్ వాళ్ళకైనా సరే ప్రాసెస్ ఇదే ఉంటుంది. కాకపోతే మెజర్మెంట్ మారుతుంది అంతే. హైటు, బాడీ పార్ట్ హైటు, వెడల్పు మనం మెజర్మెంట్ ఫ్రాక్తో చెక్ చేసుకుంటాం కదా, అలా చూసుకొని కుట్టుకోవచ్చు. ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది. కాకపోతే మెజర్మెంట్ అనేది మారుతుంది, ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అంతే తేడా. అదే పెద్ద పిల్లలకి అనుకోండి 13 ఇయర్స్ 12 ఇయర్స్ అలా ఉన్నాయనుకోండి 3 మీటర్స్ అయినా ఈజీగా పడుతుంది 1 లేయర్ ఫ్రాక్ అయితే. ఈ పిల్లలకైతే 1 లేయర్ ఫ్రాక్ 1.5 మీటర్ అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా. ఇలా బాటమ్ పార్ట్కి లేయర్ అంతా కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ ప్రిల్స్ పిల్లలకి తొందరగా ఊడిపోతూ ఉంటాయి, ఆడుకుంటుంటాయి. కాబట్టి ఏం చేయాలంటే దీనిపైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు స్టిచ్చెస్ అనేది త్వరగా ఊడిపోకుండా ఉంటాయి. దీనిపైన నుండి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 కుట్ల మధ్యలో నుంచి ఇలా ఇంకో కుట్టు వేసుకుంటే త్వరగా ఊడిపోకుండా చాలా రోజులు ఉంటాయి. ఇలా వేసుకున్నాక బాటమ్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. లేయర్ పెట్టుకొని ఇంతే ఫ్రంట్ బాటమ్ పార్ట్స్ అయితే రెడీ అయిపోయి నెక్స్ట్ బాడీ పార్ట్ వచ్చేసి ఫస్ట్ టక్స్తో స్టార్ట్ చేయాలన్నమాట. దీనికి లైనింగ్ వేయట్లేము కాబట్టి డైరెక్ట్ టక్స్లు వేసుకొని గల్లకు పట్టి వేసుకుంటే సరిపోతుంది. టక్స్ అయితే ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచెస్తో వేసుకోవాలి. టక్స్ కూడా ఈజీగానండి. షోల్డర్ పట్టుకొని షోల్డర్కి సెంటర్కి కింది వైపు చూసుకొని ఒక 3.5 ఇంచెస్ తోటి ఇలా మార్క్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. కింద ఎక్కువ పట్టుకొని కుట్టేటప్పుడు తగ్గించుకుంటూ కుట్టుకుంటూ రావాలి. అంతేనండి, టక్స్ అయితే ఈజీగా వేసుకోవచ్చు. బ్యాక్ ఫ్రంట్కి పెద్ద తేడా ఏముండదు. పిల్లలకి ప్రిన్సెస్ కట్ అలాంటిది ఏం పెట్టట్లేం కాబట్టి బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఇంతే 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని టక్స్ అయితే వేసుకోవచ్చు. ఒకవేళ లేదు పిల్లలు కూడా మేము ప్రిన్సెస్ కట్టే కుడతాం అనుకుంటే కూడా ప్రిన్సెస్ కట్ లాగా మనం క్రాస్గా కర్వ్ తీసుకొని డ్రా చేసుకొని కూడా ఈ విధంగానే టక్స్ వేసుకున్నట్టు కూడా వేసుకోవచ్చు. చూడడానికి ప్రిన్సెస్ కట్ లాగే ఉంటుంది అలా కూడా. కాకపోతే నేనైతే ఇక్కడ నార్మల్గానే వేసేసాను ఫిల్స్ వేసిన తర్వాతకి షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట. షోల్డర్స్ అనేది రబ్ చేసుకొని ఇలా డబుల్ స్టిచెస్తో వేసుకుంటే ఊడిపోకుండా ఉంటాయి త్వరగా. ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇంకా కావాలి అంటే మీకు డిజైనర్ ఫ్రాక్స్ 1 లేయర్ బేబీ ఫ్రాక్స్ మోడల్గా కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఒకవేళ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి బ్లౌజ్ డిజైన్స్ ఉన్నాయి, ఫ్రాక్ మోడల్స్ ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ విధంగా షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాతకి ఉక్సు పట్టి కాజా పట్టి అయితే వేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ ఉక్సు పట్టి కాజా పట్టి కోసం ఇలా సెంటర్లో మార్క్ చేసుకొని మొత్తం అంతా కూడా కట్ చేసుకోవాలి. కావాలంటే పై వరకు కూడా 2 ఉక్సులు కూడా
కుట్టుకోవచ్చు అనమాట. పై వరకు కట్ చేసి పై వరకే కాజా పట్టి ఉక్స్ పట్టి వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే పిల్లలకి ఫ్రీగా ఉంటుందని నేనైతే మొత్తం ఇలా కట్ చేసి వేస్తాను. ఇలా సైజ్ చూసుకొని హైట్ ఉక్స్ పట్టి కాజా పట్టి కట్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ వెడల్పుతో ఇలా తీసుకున్నాను అనమాట. నేనైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ స్టార్టింగ్లో కొంచెం ఫోల్డ్ చేసి పెట్టుకొని ఇలా డబల్ ఫోల్డింగ్లో వేసుకొని ఉక్స్ పట్టి అయితే కుట్టుకోవాలి. ఇలా ఒకవైపు అంతా కుట్టుకొని నెక్స్ట్ మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి పైనుండి కుట్టేసుకుంటే ఉక్స్ పట్టి అయితే రెడీ అయిపోతుంది. డబల్ ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే లోపల పట్టీకి కూడా దారం పోగులై కనపడకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. కాబట్టి డబల్ ఫోల్డింగ్తో ఇలా పట్టీ వేసుకుంటే నీట్గా వస్తుంది. ఇలా దారాలు అవేం కనిపించకుండా కట్ చేసుకొని ఫినిషింగ్ అనేది నీట్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ కాజా పట్టీకి కూడా అంతే ఒక 2 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. ఉక్స్ పట్టీలాగా మొత్తం ఫోల్డ్ చేయకుండా సగమే ఫోల్డ్ చేస్తాం కాబట్టి వెడల్పు అనేది ఎక్కువ తీసుకోవాలి. 2 ఇంచెస్ వెడల్పుతో తీసుకొని ఒకవైపు సన్నగా అయితే మలిసి కుట్టుకోవాలన్నమాట. ఇలా ఒకవైపు సన్నగా మలిసి కుట్టుకోవాలి. ఆ తర్వాత స్టార్టింగ్లో కొంచెం ఫోల్డ్ చేసి పెట్టి కుట్టుకోవాలి. ఏదైనా సరే జాయింట్ చేస్తున్నప్పుడు ఒక 1/2 ఇంచుకి ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకోవాలి ఖర్చు. అలా అయితే తొందరగా పిగిలిపోకుండా ఉంటాయి. ఒక 1/2 ఇంచు ఖర్చుతో ఇలా కుట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాజా పట్టి ఫోల్డ్ చేసేటప్పుడు ఇలా సగమే ఫోల్డ్ చేయాలన్నమాట. మొత్తం ఉక్స్ పట్టీలాగా అయితే ఫోల్డ్ చేయొద్దు. ఇలా సగం ఫోల్డ్ చేసి కాజా పట్టీలకైతే ఇలా కాజాలు అయితే పోసుకోవాలి. పాకెట్స్ అంటుంటాం కదా, అవన్నమాట. ఎన్ని ఉక్సులు పెడతాం అనుకుంటే అన్ని పాకెట్స్ అయితే వేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వీ షేప్లో అయితే వేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మనకు ఐడియా ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఒకటి పోసుకోవాలి అనేది. ఇలా వీ షేప్లో పోసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 పోస్తున్నాను అనమాట. అంటే 3 ఉక్స్ పెడతాను. ఇలా 3 ఉక్స్ కోసం ఇలా 3 కాజా పట్టి అయితే పోసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన కింద ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దానిపై నుండి మనం బాడీ పార్ట్ ఉక్స్ పట్టి దానిపైకి జాయింట్ చేసి కుట్టుకుంటాం కాబట్టి కిందికైతే ఉక్స్లు అవసరం లేదు. ఇంకా ఇలా సమానంగా చూసుకొని కింది వైపు 1 ఇంచు 1.5 ఇంచు వరకు అయితే జాయింట్ చేసుకుంటాం. ఇలా అనమాట. కాజా పట్టి పైకి ఉక్స్ పట్టి ఎక్కించి ఇలా జాయింట్ చేసుకుంటాం ఒక 1 ఇంచుతో. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లేయర్స్ పెడతానని చెప్పాను కదా కుర్చీలు, అందుకని మళ్ళీ స్ట్రేట్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. దానికన్నా ముందు గల్ల పట్టి వేసుకోవాలి. గల్ల పట్టీకి అయితే ఇలా క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఫ్యాబ్రిక్తో ఇలా క్రాస్ పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. రౌండ్ నెక్కి ఇలా స్ట్రేట్ ఉన్న పీస్లు అయితే తిరగమన్నమాట. అందుకని ఇలా క్రాస్ పీసెసే కట్ చేసుకోవాలి. ఇలా ఎన్ని క్రాస్ పీసెస్ అయినా కట్ చేసుకొని ఒకదానికొకటి వేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా తిరగల మరగలు చూసుకొని నెక్కు సరిపోను ఒకదానికొకటి ఇలా జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్రాస్ పీస్లన్నీ బాడీ పార్ట్కి అయితే వేసుకోవాలి. నెక్కుకి ఒకదానికొకటి జాయింట్ వేసుకున్న పట్టీలకి మనకి ఆ ఖర్చు ఉంటుంది కదా, అది కనిపించకుండా వేసుకోవాలన్నమాట. అంటే బాడీ పార్ట్ మరగల ఉంటే ఆ పట్టీ అనేది తిరగల పెట్టుకొని స్టార్టింగ్లో కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకొని మిగిలిందంతా చిన్నగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ నీట్గా కుట్టుకోవాలన్నమాట. అంతా కూడా ఒక 1/2 ఇంచు ఖర్చుతో కుట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకి నెక్ దగ్గర కట్స్ పెట్టుకొని లోపలికి తిరిగేస్తాం కాబట్టి ఖర్చు అనేది లేకపోతే రౌండ్ షేప్ అనేది నీట్గా రాదు. సో ఇలా కొంచెం ఖర్చు ఉంచుకొని మళ్ళీ సీజర్తో చిన్న చిన్న కట్స్ పెట్టుకొని లోపలికి తిరిగి వేసుకుంటాం అనమాట. అది ఎలాగో కూడా చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో ఎండ్ దగ్గర కూడా అంతే ఒక 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. అప్పుడు ఆ దారాలన్నీ ఏం కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాయి, నీట్గా ఉంటుంది. రౌండ్స్ దగ్గర ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్లనే ఈజీగా మలుగుతుంది క్లాత్ అనేది. ఇలా రౌండ్స్లో మొత్తం ఇలా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట సీజర్తో. ఇలా కట్స్ పెట్టుకున్నాకే లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఫ్యాబ్రిక్ని. ఎట్ ఏ టైం లోపలికి మొత్తం ఫోల్డ్ చేయకుండా ఇలా సగమే ఫోల్డ్ చేసి
ఆ ఫోల్డ్ చేసిన ఫ్యాబ్రిక్ పైన ఇలా కుట్టుకుంటూ రావాలి. అంటే బాడీ పార్ట్కి మనం వేసిన పట్టీకి మధ్యలో ఇలా ఉంటుంది కదా, అలా సెంటర్ నుంచి కుట్టు పడేలాగా సెంటర్కి వేసుకోవాలన్నమాట. ఇటు బాడీ పార్ట్కి కుట్టు పడద్దు, అటు మనం వేసే గల్లా పట్టీ మీదనే పడాలి. కాకపోతే రెండింటికి మధ్యలో సెంటర్కి వచ్చేలాగా ఇలా చూసుకుంటూ ఒక గోట్ లాగా వేసుకోవాలన్నమాట. ఇలా గోట్లాగా వేసుకున్నాక లోపలికి కావాలంటే ఎమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే మిషన్తో పాటే ఇంకో ఫోల్డ్ చేసి పైనుండి కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే అంతా ఇలా గోట్లాగా ఒకే సైజులో వచ్చే విధంగా చూసుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఇది కట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం ఇంకో ఫోల్డ్ చేసి పైనుండి కుట్టుకున్నప్పుడు లోపల ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తే నీట్గా ఉండదన్నమాట. సో ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కుట్టుకు దగ్గరికి కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది. మనం ఫోల్డ్ చేసినాక మళ్ళీ లేదంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా ఈ పట్టిని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. చివరిలో ఒకటి వేస్తే పట్టీ లేవకుండా ఉంటుంది, సరిపోతుంది. రెండు వేసుకుంటాం అనుకుంటే మళ్ళీ దగ్గరికి ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒకటే స్టిచ్ వేస్తున్నాను. ఒకటైతేనే మనకి నీట్గా అనిపిస్తుంది. జస్ట్ ఆ పట్టీ అనేది లేవకుండా చివరికి కుట్టు వేసుకుంటూ రావాలి. రౌండ్స్ దగ్గర ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ముడతలాగా వచ్చి కుర్చీలాగా పడుతుంది అక్కడ. అలా రాకుండా చూసుకుంటూ ఇలా నీట్గా అనుకుంటూ కుట్టుకుంటూ గల్ల పట్టీ వేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ ప్రిల్ కోసం అని ఇలా పట్టీ కట్ చేసుకున్నాం కదా, ఈ పట్టీని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. డబల్ ఫోల్డ్ వేసుకొని ఇక్కడ నుంచి మనం కుర్చీ పెట్టుకుంటూ రావాలన్నమాట. స్టార్టింగ్ ఒక 2 ఇంచెస్ అయితే లీవ్ చేస్తున్నాను, ఎందుకంటే అది కింది వైపే పోతుంది, ఆమ్ డౌన్ వైపే. కాబట్టి అటు వదిలేసి 2 ఇంచెస్ వరకు ఆ తర్వాత ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. బేబీస్కి స్లీవ్లెస్ అయినా బాగానే ఉంటుంది. కాకపోతే ఎలాగో క్లాత్ ఉంది కదా, చిన్నగా ఇలా కుర్చీ అయితే పెడదామని నేను కుడుతున్నాను. మీకు కావాలంటే స్లీవ్లెస్ కూడా వదిలేసుకోవచ్చు. లేదు హ్యాండ్స్ పెడదాం అనుకుంటే మాత్రం 3 ఇంచెస్ కన్నా హైట్ పెంచొద్దు. 3 ఇంచెస్ లోపు అయితే హైట్ సరిపోతుంది పిల్లలకి, హ్యాండ్స్కి 4 ఇయర్స్ వాళ్ళకైతే. ఇలా కుర్చీ అయితే రెడీ చేసుకున్నాక ఇలా సెంటర్కి చూసుకొని ఇలా ఆమ్ చుట్టూ సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఇలా సెంటర్ నుంచి ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాను. ఆ తర్వాత అట్లుండి మళ్ళీ దానిపై నుండి ఇంకో స్టిచ్ వేసుకుంటూ రావాలి. లేదు అనుకుంటే స్టార్టింగ్ నుండి కూడా మీరు వేసుకుంటూ రావచ్చు. కాకపోతే మొత్తానికి సరిపోతుందా లేదన్న డౌట్కి నేనైతే ఇలా సెంటర్ నుంచి వేసాను. ఒకవేళ సరిపోతే లాస్ట్లో ఒక ప్రిల్ విప్పితే లాస్ట్కి అయితే ఖర్చు అయిపోతుంది కదా, అడ్జస్ట్ అవ్వచ్చు అనే విధంగా ఇలా అయితే వేసాను అనమాట. సరిపోతుంది అనుకొని మనకు ముందే అనిపిస్తే స్టార్టింగ్ నుంచి కూడా వేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. హ్యాండ్స్ మాత్రం ఎప్పుడైనా సెంటర్ నుంచే వేసుకోవాలి, షోల్డర్ సెంటర్ చూసుకొని. ఇది కుర్చీ కాబట్టి మొత్తం ఒకే లెవెల్ హైట్ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ నుండి వేసినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ విధంగా కుర్చీలు అయితే పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇంకో వైపు కూడా అంతే, కుర్చీ రెడీ చేసుకొని అటు సైడ్ వేసిన విధంగానే ఇటు కూడా హ్యాండ్స్ అయితే వేసుకోవాలన్నమాట. బేబీ ఫ్రాక్స్కి ఇంకేమైనా మీకు మోడల్స్ కావాలంటే కూడా కామెంట్ చేయండి, నేను మీకోసం వీడియో అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట. అలాగే నా ఛానల్లో బ్లౌజ్ కటింగ్ వీడియోస్, వర్క్ బ్లౌజ్ కటింగ్ వీడియోస్, చిన్న చిన్న స్టిచ్చింగ్ ట్రిక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ బాడీ పార్ట్కి ఈ బాటమ్ది జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ వేసుకొని మళ్ళీ దానిపై నుండి ఇంకో స్టిచ్ ఉంటే డబుల్ స్టిచ్ వేసుకుంటే కుట్లు అనేది ఊడిపోకుండా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఇలా జాయింట్ చేసేటప్పుడు ఏం చేయాలి, గుట్టు అనేది దగ్గరికి అనేది ఉంచుకోవాలన్నమాట. దూరం కుట్టు కాకుండా దగ్గర కుట్టు అయితే కుట్లు అనేది త్వరగా ఊడిపోకుండా ఉంటాయి. ఇలా బాడీ పార్ట్స్కి అయితే బాటమ్ పార్ట్ని అయితే జాయింట్ చేసుకుంటే అయిపోయింది. నెక్స్ట్ థ్రెడ్స్ కుట్టడం కోసం ఒక 2 ఇంచెస్ తోటి అయితే ఇలాంటి క్లాత్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. క్లాత్ ఎక్కువ ఉంటే 3 ఇంచెస్ వెడల్పు పెట్టుకున్నా ఏం కాదు. వీడియోలో చూపించిన విధంగా స్టార్టింగ్లో కొంచెం క్రాస్ కుట్టుకొని ఆ తర్వాత మొత్తం ఇలా స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఇలా అనమాట. నేను ఒకేసారి రెండింటికి కుట్టాను కాబట్టి స్టార్టింగ్ అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులో కూడా క్రాస్లో కుట్టాను అనమాట. తర్వాత సెంటర్కి కట్ చేశాను. కట్ చేసి ఈ విధంగా తిరగలు తీసుకోవాలి. కట్ చేసిన వైపు ఎలా అంటే మనకి ఇలా కర్వ్ షేప్లో వస్తుంది, క్రాస్లో వస్తుంది అనమాట. అప్పుడు థ్రెడ్స్కి బాగుంటుంది. స్ట్రైట్గా ఉన్న వైపు ఏమో మనం కుడతాం కదా, ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇలా థ్రెడ్స్ అనేది ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు బాడీ పార్ట్కి లోపటి వైపు నుండి పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక 1.5 ఇంచ్ పైకి అయితే పెడుతున్నాను బాడీ పార్ట్కి. ఎందుకంటే మనం బాటమ్ పార్ట్ మళ్ళీ ఫిట్టింగ్ చేస్తాం కదా, ఒక 1/2 ఇంచ్ దానికి పోతుంది మనకి. కాబట్టి నడుము దగ్గరకు వచ్చే విధంగా చూసుకొని
ఈ విధంగా లోపలికి జాయింట్ చేసి పెట్టుకొని ఈ విధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత బాటమ్ పార్ట్ అయితే జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిట్టింగ్, మనకు మెజర్మెంట్ ఫ్రాక్ ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా మార్క్ చేసుకొని కుట్టుకోవాలి. చిన్నపిల్లలకి కాబట్టి పెద్దగా షేప్ తీసే పని ఏమి ఉండదు. ఇది హ్యాండ్స్ దగ్గర కుర్చీలు కాబట్టి హ్యాండ్స్ దగ్గర కొంచెం లూజే ఉంచుకొని వెడల్పు దగ్గర మాత్రం నడుము దగ్గర చెస్ట్ దగ్గర పాప మెజర్మెంట్ ఫ్రాక్తో మార్క్ చేసుకొని ఈ విధంగా ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా కుట్లు 2 వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, 1 లేయర్ ఫ్రాక్ అయితే కుట్టడం అయిపోయింది, కటింగ్ అయిపోయింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.